దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, రండి ప్రియులారా. ఈరోజు ఈ సమయం పరిశుద్ధ గ్రంథ భాగం నుండి మనం ధ్యానించబోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే పరిశుద్ధ దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, యోహాను దర్శనము. అవును ప్రియులారా, యోహాను దర్శనము, జాన్ రెవల్యూషన్. అవును ప్రియులారా, ఆప్త శిష్యుడు యోహానుకు ప్రభు యేసు తన దూత ద్వారా కొన్ని ప్రత్యక్షతలు చూపించినాడు ప్రియులారా. దాని అర్థం వాక్యం ద్వారా తెలుసుకుందాం ప్రియులారా. యోహాను దర్శనము అనే అంశ భాగాన్ని ధ్యానించబోయే మొదట ప్రార్థించి దేవుని ఆత్మ సహాయం, శక్తి, జ్ఞానం అర్థం చేసుకునే వివేకము, బుద్ధి, కృప అడుగుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా, 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 సమస్త దూత గణముల చేత కొనియాడబడుచున్నవాడా, అవును తండ్రి, నీవు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించారు తండ్రి. అవును, శుద్ధ హృదయులైన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును ప్రభువా, నీ ఆప్త శిష్యుడైన యోహానుకు ప్రకటన గ్రంథం రాయుటకు కృపనిచ్చినారు తండ్రి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం భవిష్యత్తులో జరగబోయే, మరి ఇప్పుడు జరుగుతున్న అనేక విషయములు కూడా మీ ప్రియ శిష్యుడు, ఆప్త శిష్యుడైన యోహానుకు దర్శనంలో చూపించినారు. ఆ యోహాను దర్శనం అనే అంశ భాగాన్ని ధ్యానించేటప్పుడు మనకు మీ పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకునే మహాకృప, శక్తి, జ్ఞానము, విడుదల, వివేకము, వెలుగు, బుద్ధి అనుగ్రహించమని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మాకు చాలిన దేవ, మాతో ఉన్న దేవ, ఇమ్మానుయేలుగా 2000 సంవత్సరం క్రితం వచ్చి మాతో సంచరించుచున్న దేవ, వాక్యమైన కృపా సత్య సంపూర్ణ అయిన దేవ, యోహాను దర్శనము మనం ధ్యానించేటప్పుడు మాకు కూడా ఆ వాక్య భాగంలో కొత్త దర్శనాన్ని ఇవ్వమని, మనం కూడా యోహానులాగా మీకు ప్రియులైన ఆప్త శిష్యులుగా మారడానికి పరలోకము వెలుగు ఆత్మ ఇవ్వమని, పరిశుద్ధ తండ్రి, సాతానుని జయించుటకు మనకు కృప ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. అవును ప్రియులారా, యోహాను దర్శనము అనే ఒక చిన్న అంశ భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుని ఈ వాక్య భాగాన్ని హృదయంలో స్వీకరించడానికి మంచి నేలలో పడిన మంచి విత్తనం వలె 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించుటకు ఈ వాక్య భాగము మనకు ఈ పాట ద్వారా సహకరించునుగాక యేసు నామములో. నాతో పాడండి ప్రియులారా. పాట మహాగణుడవు. అవును ప్రియులారా, మన దేవుడు మహాగణుడు అయ్యున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఏక దేవుడు, సత్యదేవుడు, నిత్య జీవమైన నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారి, మన సృష్టికర్త అయినాడు. ప్రియులారా, మహాగణుడు అని ఆయన్ని కొనియాడదాం. అవును, ఆమేన్. నాతో పాడండి ప్రియులారా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. యేసయ్యా, కృప
కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? గనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. తండ్రి సృష్టికర్తుడైన ఆత్మస్వరూపుడు మహాగణుడై ఉన్నాడు. ప్రియులారా, మహోన్నతుడై ఉన్నాడు. పరిశుద్ధ స్థలములోని నివసించుతారు. కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు అయి మా మధ్యలో నివసించడానికి వచ్చినారు. మమ్మల్ని పరిశుద్ధపరచుటే దేవుని ధర్మం. ప్రియులారా, ఆయన వెలుగులో నడవాలి. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. ఆమేన్. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుండును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుండును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, పరిశుద్ధుడ నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా? సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? నీ ధర్మమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? చించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటయే నీ ధర్మమా? నన్ను పరిశుద్ధ పరచుటయే నీ ధర్మమా? నన్ను. అవును ప్రియులారా, ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరచుటే ప్రభు ధర్మం. మహాగణుడు మహోన్నతుడైనాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిస్తారు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. మహోన్నత స్థలములో కొనియాడబడుతున్న తండ్రి, అవును, వినయము గల వారిని తగిన సమయంలో హెచ్చిస్తారు. దాని కొరకు ఆ తండ్రి వాడు పాత్ర అయి ఉండుటకు మనం పవిత్రతతో నిలవాలి ప్రియులారా. అవును, దీన మనసు గల వారికి సమృద్ధిగా కృప దయచేస్తాడు ప్రభు. ఆయన సమ్ముఖంలో సజీవ సాక్షిని కాపాడుకోనాలి మెలకువతో. మరియు శోధింపబడు వారికి మార్గం చూపిస్తాడు ప్రభు, తప్పిస్తాడు శోధన నుండి. మరియు సిలువ మోయిచు మన సిలువను ఆయన సిలువ నీడకు విశ్రమించాలి ప్రియులారా. మన సిలువ మోయిచు యేసయ్య సిలువ నీడకు దించాలి. అంతం వరకు ఆయనను వెంబడించాలి ప్రియులారా. అంతం వరకు సహించిన వాడు దేవుడు రక్షిస్తాడు. అవును ప్రియులారా, పరిపూర్ణ రక్షణ పొందుతాడు. ఇలాగే యోహాను దర్శనం అనే అంశ భాగంలో మన పరిశుద్ధ వాక్య భాగం నుండి ధ్యానించిన ప్రియులారా, యోహాను దర్శనము మనము ఈ వాక్య భాగంలో చూస్తే ఆ పరలోకమందు దేవుని సింహాసనము చుట్టూ 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముక్క వంటిది.
అవును ప్రియుల. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న హల్లెలూయా. అవును, నాలుగవ జీవి ఎగురుచున్న ఆ పక్షిరాజు వంటిది. అవును, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో ఇదంతా చదువుతాం ప్రియులారా. ఇదంతా దేనిని సూచించుచున్నది అని చూస్తే, ఒకటవదిగా ఆ 4 జీవులలో మొదటి జీవి ఆ ముఖము సింహము వంటిది అని ప్రియులారా. ఆ సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులలో మొదటి జీవి సింహము ప్రియులారా. ఈ సింహము సింహం ముఖం వంటిది. విశ్వాసానికి సూచన ప్రియులారా సింహము. అవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండుదురు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము, నీ విశ్వాసమందు నీవు సింహం వలె ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు ప్రియులారా. అవును, లోకమందు మీకు కష్టాలు మరియు తాపత్రయాలు, సంకటాలు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అవును ప్రియులారా. అవును, మీ పక్షమున దేవుడు ఉన్నగా మీ విరోధి ఎవరు? అవును ప్రియులారా. యూదా గోత్రపు సింహము మన విశ్వాసాన్ని కాపాడే యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు మనతో ఉండగా మనము విశ్వాసము సింహం వలె ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు ప్రియులారా. మొదటిగా యోహాను దర్శనంలో దేవుని పరాత్పర దేవుని తండ్రి అయిన దేవుని, నేనే మీకు పరిశుద్ధ దేవుడను అని చెప్పిన దేవుని సింహాసనము చుట్టూ యోహాను దర్శనంలో చూస్తారు ప్రియులారా 4 జీవులు. మొదటి జీవి సింహం వంటిది. అది విశ్వాసానికి సూచన. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉండుదురని చూస్తే ప్రియులారా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో, మరియు మన విశ్వాసమందు మనం సింహం వలె ఉండవలెనని దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు కోరుతున్నాడు. రెండవదిగా యోహాను దర్శనంలో రెండవదిగా సింహాసనం చుట్టూ ఉండిన రెండవ జీవి దూడ. దూడ ముఖము. ఈ దూడ ఏమిటి సూచిస్తుందంటే, దేవుని చిత్తము చేయుటలో సంపూర్ణ అగుటకు సూచనగా ఉన్నది ప్రియులారా. దూడ ముఖము ఆ దేవుని చిత్తము చేయుటలో సంపూర్ణ అగుట. ఎద్దు కష్టమైన పనికి దడవదు. దున్నుటకును, బండి లాగుటకును, భారం మోయుటకును యజమానుని ఇష్టము ఉనకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నది. మరియు దేవుని పరిచర్య నిమిత్తము శ్రమలు అనుభవించుటకు మనలను మనము తగ్గించుకొని అప్పగించుకుందాం ప్రియులారా. ఇలాగే దూడ దేవుని చిత్తము చేయుటలో సంపూర్ణలు కావాలని సూచించుచున్నది ప్రియులారా. మరి యజమాని ఇష్టమునకు సంపూర్ణ సమర్పణ చూపించాలని చూపిస్తుంది. దేవుని పరిచర్య నిమిత్తం శ్రమలు అనుభవించుటకు మనం తగ్గించుకోవాలి, అప్పగించుకోవాలని సూచించుచున్నది. అవును, యోహాను దర్శనంలో రెండవదిగా దూడ చూస్తాం ప్రియులారా. మొదటిగా సింహం ముఖం విశ్వాసానికి సూచన. రెండవదిగా దూడ వంటిది. అది దేవుని చిత్తము చేయుటలో పరిపూర్ణత చూపిస్తున్నది, అప్పగించుకున్నట. మూడవదిగా సింహాసనం, దేవుని సింహాసనం చుట్టూ ఉండిన ఆ 4 జీవులలో మూడవ జీవి మనుష్యుని ముఖము అని ప్రియుల, మన లాంటి మనుష్య ముఖము. అవును, ఇది ప్రేమలో సంపూర్ణ అగుట అవసరము అని చూపించుచున్నది. మనుష్య ముఖము ప్రేమలో సంపూర్ణులగుట అవసరము. అవును, మానవుడు దేవుని ప్రేమను బట్టి ప్రేమ చూపుటకు సృష్టింపబడినవాడు. అవును, దేవుని యందును సోదరుల యందును ప్రేమ చూపవలెను. సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అవును, యోహాను పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూస్తాం ప్రియులారా. 1 John chapter 4 verse 18th word. అవును, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ధారాళముగా కుమ్మరించబడి ఉన్నది. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తాం ప్రియులారా. మనుష్యుని ముఖము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ ధారాళము కుమ్మరించబడి ఉన్నదని చూస్తాం. మరియు ప్రేమలో సంపూర్ణ అవ్వడానికి అవసరము అని మనుష్య ముఖం చూపిస్తున్నది. మరియు మానవుడు దేవుని ప్రేమను బట్టి ప్రేమ చూపుటకు సృష్టింపబడినవాడు. దేవుని ప్రేమను స్వీకరించి దేవుని ప్రేమను పంచుటకు. ఇలాగే
దేవుని అందును సోదరులందును ప్రేమ చూపవలెను. సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టుతుంది. మనుష్యుడు ముఖం దేవుని ప్రేమకు సాదృశ్యము. దేవుని సంపూర్ణ ప్రేమ నిండుకుని మనుషులైన దేవుని ప్రతి రూపాలైన మనము దేవుని సంపూర్ణ ప్రేమ నిండుకుని భయమును వెళ్ళగొట్టాలి. అనేకులకు ఈ వార్త చాటాలి, భయం నుండి విడిపించాలి ప్రియులారా. అవును, యోహాను దర్శనములో మొదటిగా సింహము వంటి ముఖము, అవును ప్రియులారా, జీవి చూస్తే సింహాసనం చుట్టూ 4 జీవులలో మొదటిగా సింహం వంటిది, రెండవదిగా దూడ వంటి ముఖము, మూడవదిగా మనుషుని ముఖము, నాలుగవదిగా జీవి పక్షిరాజు ముఖం ప్రియులారా. పక్షిరాజు ముఖం వంటిది. అవును, పక్షిరాజు ఆ పరిశుద్ధత యందు సంపూర్ణతకు సూచన అయి ఉన్నది ప్రియులారా. పక్షిరాజు దేవుని పరిశుద్ధత మన జీవితంలో సంపూర్ణ అగుటకు సూచిస్తుంది. ఈ పక్షిరాజు అంటే గద్ద, ఈగలు, ఈ పక్షిరాజు ఉన్నతమైన ప్రార్థన జీవితమును, ఆ పరిశుద్ధత యొక్క ఆధిక్యతను సూచించుచున్నది. దేవునితో కలిసి జీవించే జీవితమును ఆయన కోరుచున్నాడు అని సూచించుచున్నది ప్రియులారా. తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు సూచించుచున్నది. దేవునితో కలిసి జీవించే ఉన్నతమైన జీవితమును మనము జీవించాలని సూచించున్నది. ఇలాగే మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడ అవుతున్నారు ప్రభు. మనం సింహము వంటి విశ్వాసం ఇస్తారు. సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవకుమారుడు దేవుడు యేసుక్రీస్తు. తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లు దేవుని ఎప్పుడు చూడలేరు. ఎవరు ఏక కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడో ఆయనే తండ్రిని ప్రత్యక్షపరిచున్నాడు ప్రియులారా. అవును, ఇలాగే ఆ సింహాసనరూఢుడైన యేసుక్రీస్తు సింహం వంటి విశ్వాసం ఇస్తాడు ప్రియులారా. దూడ వంటి శక్తి అంటే దేవుని చిత్తములో చేయుటకు సంపూర్ణంగా అవుటకు కృప ఇస్తాడు. మనిషిని ముఖము వంటి ఆ ప్రేమలో సంపూర్ణ అగుటకు కృప ఇస్తాడు ప్రియుల. భయమును వెళ్ళగొట్టుటకు పరిశుద్ధాత్మ పరిపూర్ణ నింపుదల ధారాళము మన హృదయములో కుమరించుటకు ప్రభు కృప చూపిస్తాడు. మరియు నాలుగవదిగా పక్షిరాజు అంటే ఆ పరిశుద్ధత యందు సంపూర్ణ ఆగుటకు, ఉన్నతమైన ప్రార్థన జీవించుటకు, పరిశుద్ధత యొక్క ఆధిక్యతలో జీవించుటకు, దేవునితో కలిసి ఈ లోకంలో సంచరించుటకు, పరలోకం చేరుటకు ప్రభు కృప ఇస్తాడు. ఉన్నత స్థలములో మనము రెక్కలు చాపి ఎగురుటకు ప్రియులారా. ఇలాగే ఇబ్రియా గ్రంథం చూస్తే ప్రియులారా, ఇబ్రియా గ్రంథం 5వ అధ్యాయము 9 వచనము 10 వచనంలో మెల్కీసెదెకు పరంపరకు చెందిన యేసుక్రీస్తు మనకు సంపూర్ణ సిద్ధి ఇస్తాడు. ఎందుకంటే ప్రభు సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాడు. మనకంటే ముందుగా వెళ్ళి మనకు మార్గము సిద్ధం చేసినారు ప్రభు. పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభువే పరలోకానికి మార్గం ఏర్పడించాడు ప్రియులారా, నిర్మించాడు. ఇలాగే సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఆ ప్రభు దేవుని చేత పిలువబడిన మనందరికీ, తనకు విధేయులైన మనందరికీ నిత్య రక్షణకు కారకుడు అయినాడు ప్రియులారా. ఇలాగే యోహాను దర్శనములో విశ్వాసము మరి దేవుని చిత్తము మరి ప్రేమలో సంపూర్ణ అవుటకు మరియు పరిశుద్ధత యందు సంపూర్ణ అవుటకు, ఉన్నత ప్రార్థన జీవిత పరిశుద్ధతలో ఉన్నత స్థితి, దేవునితో కలిసి జీవించే స్థితి మనకు ప్రభు ఇస్తాడు ప్రియులారా. ఆయనలో విశ్వసించినప్పుడు, ఆయనలో ఎడతెగక ప్రార్థించినప్పుడు, పరిశుద్ధతలందు మనము నిలిచినప్పుడు ప్రియులారా, అలాంటి కృప ప్రభు మనందరికీ ఇస్తాడు ప్రియులారా. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగిద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ,
నిత్యుడా, ఉన్నవాడా, రానై ఉన్నవాడా, ప్రేమగా మా మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఆ ఆకారంలో చెంటి బాలుడై పుట్టినవాడా, పెరిగి పెద్దవాడై మహోన్నత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనబడినవాడా, మీకు స్తోత్రములు రక్షక యేసయ్య. యోహాను దర్శనము అని వాక్య భాగము చూస్తే ప్రభువా, ఈ వాక్య భాగంలో మనకు మీ సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవుల ద్వారా నేర్పించిన కొన్ని పాఠాలు గ్రహించుటకు సహాయం చేయి తండ్రి. సహకరించినందుకు స్తోత్రం ప్రభువా. సింహం వంటి ఆ విశ్వాసము, నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు అని ఆ ధైర్యము మాకు ఇవ్వండి ప్రభువా. మరియు దూడ వంటి ఆ దేవుని చిత్తములో సంపూర్ణలగుటకు సమర్పించుకున్నటకు మీ పరిశుద్ధ నామానికి మన జీవితాన్ని పరలోక మార్గంలో, శిలువ మార్గంలో కృప చూపండి ప్రభువా. మరియు మనుష్యుని ముఖము అంటే ఇది ప్రేమకు ప్రేమలో సంపూర్ణ అవుటకు సూచనగా ఉన్నది. మరియు ఆ భయము వెళ్ళగొట్టే విషయంలో దేవుని ఆత్మ నింపుదల ధారాళముగా నిండుకునే విషయంలో సూచించుచున్నది. అలాంటి కృప మనందరికీ ప్రభువా. 4వదిగా ఆ పక్షిరాజు ప్రియులారా ప్రభువా, ఇది ఉన్నతమైన జీవితానికి, ప్రార్థన జీవితానికి, ఆ దేవునితో కలిసే జీవించే జీవితానికి సూచనగా ఉన్నది తండ్రి. ఇలాంటి ధన్యత, ఆశీర్వాదము, భాగ్యము, ఆత్మ సంబంధమైన జీవితము మనందరికీ ఇవ్వమని, సాతాను కార్యాలని నాశనం చేయమని, మీ పిల్లలకి గొప్ప వెలుగు, శాంతి, విడుదల, పరిశుద్ధ హృదయము, పరిశుద్ధ ఆత్మశక్తి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ప్రియులారా, యోహాను దర్శనం అనే ఒక చిన్న వాక్య భాగాంశాన్ని ధ్యానించుకున్నాం ప్రియులారా. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహా ప్రేమ, దేవుని కుమారుడైన వాక్య స్వరూపుడైన మాట్లాడే దేవుడైన యేసుక్రీస్తు మహాకృప, తన శక్తి, సన్నిధి, వరములు, ఫలములు, ఆయుధముల ద్వారా కాపాడే పరిశుద్ధాత్మ నిండు సన్నిధి మీతో, మీ కుటుంబముతో, మీ సంఘముతో, మీ విశ్వాసులతో, మీ ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధ జీవితంతో, మీ ప్రయాణముతో, మీ ప్రియులతో, మీ చేతి పనులతో ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమే జయం. ప్రియులారా, మరొక వాక్య భాగం దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్.